శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 227వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞతో ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలించుకోవడానికి బయలుదేరటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆజ్ఞతో ఇంద్రుడు విశ్వకర్మని ఆహ్వానించి ఆ విశ్వకర్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆజ్ఞతో అక్కడ ఇంద్రప్రస్థ పురాన్ని ఏర్పాటు చేయటం, నిర్మించడం అనేది జరిగింది. ఆ జరిగినటువంటి ఇంద్రప్రస్థ పట్టణం అనేది ఎలా ఉన్నది అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో వ్యాసులు వారు ఎలా వివరించారు అనేది మనం తెలుసుకుందాం. మనకి శిల్పశాల అంటే ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు కానీ, ఈ భవన నిర్మాణాలు మొదలైనటువంటివి కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళకి ఈ నిర్మాణ సముదాయం, అలాగే కొత్తగా ఏదైనా ఒక పట్టణం నిర్మించాలంటే ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత విశాలమైనటువంటి భవనాలు, రహదారులు, ఉద్యానాలు మొదలైనటువంటి ఉండాలి అనేవన్నీ కూడా మనకి ఇలాంటి శ్లోకాలు, అంటే ఒక పట్టణ వాతావరణం ఎలా ఉండాలనేది మహాభారతం అప్పుడు ఎలా నిర్మించారు, వ్యాసులు వారు ఎంత రోల్ మోడల్ గా చెప్పారనేవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే ప్రాచీనమైనటువంటి మన ఖనిజ భాండాగారం, అంటే చెప్పాలంటే ఈ మహాభారత రామాయణ ఇతిహాసాలలో చెప్పినటువంటి విజ్ఞాన భాండాగారం అంతా కూడా ఈనాటి ఆధునికమైనటువంటి నవీనమైనటువంటి పద్ధతులకి ఎలా అన్వయించుకోవాలి, ఎలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అనేవన్నీ కూడా మనకి ఒక ఆదర్శంగా నిలుస్తాయి. ఈ విషయాలన్నీ కూడా ఆ ఇంద్రప్రస్థ నగరం ఎలా నిర్మించారు అనేదంతా కూడా నేడు ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పాండవానాం ఖాండవ ప్రస్థగమనం శ్రీకృష్ణ చింతితేనే ఇంద్రేణ విశ్వకర్మణ ప్రేషణం. ఇంతవరకు నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం విశ్వకర్మణ ఇంద్రప్రస్థపుర నిర్మాణం. అది ఆ తర్వాత రేపొచ్చేటువంటి అంశం తత్రాగతానాం సర్వేషాం విసర్జనం. వచ్చినటువంటి అతిథులందరినీ కూడా చక్కగా సన్మానించి గౌరవించి ఆ తర్వాత వాళ్ళని పంపించడం, సాగనంపడం, చక్కగా సన్మానించి పంపించడం, యుధిష్ఠుడు ఎలా పంపించాడు అనేది రేపటి పాఠంలో వచ్చే అంశం. మనం దీంట్లో 58 శ్లోకాల వరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 57 శ్లోకాల వరకైనా శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయన మహర్షుల వారు జనమేజయ మహారాజుకి చెప్తూ, తతః పుణ్యే శివే దేశే శాంతిం కృత్వా మహారథాః స్వస్తి వాచ్య యథా న్యాయమింద్రప్రస్థం భవత్పితి. పుణ్యే శివే, పుణ్యమైనటువంటి తిథి రోజు, మంగళకరమైనటువంటి సమయంలో, చక్కటి ప్రదేశంలో శాంతిం కృత్వా మహారథాః, పంచపాండవుల 5గురు కూడా వేద పండితుల చేత చక్కగా శాంతి మంత్రాల మధ్యలో స్వస్తి పుణ్యాహ వాచనాలు మొదలైనటువంటివి, అలాగే అనేకమైనటువంటి వాస్తు శాంతులు మొదలైనటువంటివన్నీ కృత్వా జరిపించిన తర్వాత యథా న్యాయం ఇంద్రప్రస్థం భవత్వితి, యథాన్యాయం శాస్త్రబద్ధంగా ఇంద్రప్రస్థ నగరానికి అక్కడ జరపవలసినటువంటివన్నీ జరిపించారు. మొదట్లో ఏం జరిపించాలి? శంకుస్థాపన లాంటివి. తత్పురం మాపయామాసు ద్వైపాయన పురోగమా. ద్వైపాయనుడు అంటే శ్రీకృష్ణ ద్వైపాయనుడైనటువంటి వ్యాసుల వారు.
వ్యాస భగవానుని ముందు ఉంచుకుని పురోగమ, అట్లాంటి ఆ మహర్షిని ముందు పెట్టుకుని ముందుగా పురానికి కావలసినటువంటి ఇంద్రప్రస్థ పట్టణానికి కావలసినటువంటిదంతా కూడా మాపయామాసు. మాపనం అంటే కొలతలు. నగరం నగరానికి ఎంత ప్రదేశం కావాలి, ఆ ప్రదేశం యొక్క కొలతలు ఎలా ఉండాలి, ఎటువైపు ఎక్కువ ఎటువైపు తక్కువ ఉండాలి, ఈశాన్యంలో ఎటు ఉండాలి, నైరుతిలో ఏముండాలి, మొదలైనటువంటివన్నీ కూడా దానికి తగ్గట్టుగా మాపయామాసు, కొలతలు వేయించారట మొట్టమొదట. తతస్స విశ్వకర్మాతు చకారపురముత్తమం. తర్వాత విశ్వకర్మ అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి పురాన్ని నిర్మించడం జరిగింది ఆ ప్రదేశంలో. చాలా అతి ఎంతసేపు ఎన్నాళ్ళు పట్టింది, ఎలా జరిగింది అనేటువంటిదంతా ప్రతిదీ వివరించారు. కానీ నిర్మించిన తర్వాత అది ఎలా ఉన్నది అనేటువంటిదంతా వివరిస్తున్నారు. సాగర ప్రతిరూపాభి పరికాభిరలంకృతం ప్రాకారేణ చ సంపన్నం దివమావృత్య తిష్టత. సాగర ప్రతిరూపాభి అంటే సముద్రంతో సముద్రంతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి పరిఖాభి అలంకృతం. పరిఖ అంటే కోట ప్రాకారము చుట్టూతా ఉండేటువంటి అగర్తలు, లోతుగా ఉండేటువంటివి. అట్లా అవి ఎలా ఉన్నాయంటే ఎంత లోతు ఉన్నాయంటే సాగరం ఎంత లోతు ఉంటుందో అంత లోతుగా ఉన్నటువంటి పరిఖలు. అంటే శత్రువులు గాని, ఇతరులు గాని, అన్యులు గాని ఎవరు కూడా కోట లోపలికి ప్రవేశించాలంటే రాజమార్గం ద్వారా, అది కూడా విత్ పర్మిషన్ అంటాం కదా, చక్కగా తెలిసినటువంటి వాళ్ళు, ఆ సైన్యాధ్యక్షుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని లోపలికి ప్రవేశించడమే. అంతేగాని వేరే రకంగా అన్య మార్గాలలో ప్రవేశించడానికి ఆస్కారమే లేకుండా పరిఖలు తవ్వుతారు, పెద్ద పెద్ద అగర్తలు తవ్వుతారు. అట్లాంటి వాడి చేత కోట చుట్టూరా నగరం నాలుగు వైపులా కూడా అట్లా ఉన్నాయి. సాగర ప్రతిరూపాభి పరికాభిరలంకృతం ప్రాకారేణ చ సంపన్నం దివమావృత్య తిష్టత. ప్రాకారేణ చ సంపన్నం, ఉన్నతమైనటువంటి ప్రాకారాలు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నటువంటి ప్రాకారాలతో, కోటలతో ఆ నగరం అంతా సుసంపన్నంగా ఉంది. అంతేకాకుండా ఇంద్రప్రస్థంలో ఎక్కువగా అన్ని కూడా తెల్లటి ప్రకాశవంతమైనటువంటి భవనాలే ఎక్కువగా. ఎలా ఉన్నాయంటే హిమాలయాల అన్నట్టుగా ఉన్నాయి. పాండురాభ్ర ప్రకాశేన, పాండువర్ణం తెల్లటి స్వచ్ఛమైనటువంటి వర్ణం, అలా తెల్లగా ప్రకాశిస్తున్నటువంటివి. పాండురాభ్ర ప్రకాశేన హిమరశ్మి నిభేన చ. హిమరశ్మి, తెల్లటి మంచు కొండల్లో హిమాలయాల్లో వెళ్తే పొద్దున రాత్రి అలా ప్రకాశిస్తూ తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. అలా ప్రకాశిస్తున్నటువంటి తెల్లటి భవనాలు అన్ని కూడా ఆ నగరంలో ప్రకాశిస్తున్నాయి. సుశుభే తత్పురశ్రేష్టం నాగైర్ భోగవతీయత. నాగుల లోకమైనటువంటి భోగవతి పట్టణం ఎలా అయితే ఉంటుందో అలా శ్రేష్టమైనటువంటి ఈ ఇంద్రప్రస్థం కూడా నాగలోకంలా ప్రకాశిస్తున్నది, శోభాయమానంగా ఉన్నదయ్యా అని చెప్పి వర్ణిస్తున్నారు వ్యాసవారు. ఆ కోటల యొక్క ద్వారాలు ఎలా ఉన్నాయంటే గరుడ పక్షి యొక్క రెక్కల్లాగా ఉన్నాయట. రెక్కలు విప్పినటువంటి గరుడ పక్షి ఎలా ఉంటుందో అలా కోట ద్వారాలు, ప్రవేశ ద్వారాలు అన్ని వైపులా, నగరానికి ఉన్నటువంటి ద్వారాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ద్వారాలు కూడా పెద్ద పెద్దవి. ద్విపక్ష గరుడ ప్రఖ్యైర్ద్వారై సౌధైశ్చ శోభితం గుప్తమభ్రచయ ప్రఖ్యైర్గోపురైర్మందరోపమై. ద్వారై, ఆ ద్వారములు ఎట్లాంటి ద్వారములు నిర్మించారంటే గరుడ ప్రఖ్యై, ద్విపక్ష గరుడ ప్రఖ్యై, రెండు పక్షములు కలిగినటువంటి గరుడు తన యొక్క రెక్కలని అలా చాచి, అలా ఎగరటానికి సిద్ధమైనప్పుడు చాచి ఎలా అయితే ఉన్నాడో, తెరిచి ఉంచాడో అట్లా తెరిచి ఉంచినటువంటి పక్షములు కలిగినటువంటి గరుడుల్లాగా ఉన్నాయి. అట్లాంటి ద్వారాలు కలిగిన ద్వారాలతో శోభాయమానంగా ఉన్నటువంటి సౌధైశ్చ అన్నాడు. సౌధములు అంటే భవనాలు, పెద్ద పెద్ద బురుజులు, కోటలు. అంతేకాకుండా గుప్తమభ్రచయ ప్రఖ్యైర్గోపురైర్మందరోపమై, మందర ఉపమై, మందర పర్వతంతో సమానమైనటువంటి ఉన్నతమైనటువంటి గోపురాలతో ప్రకాశిస్తున్నది ఆ నగరం అంతా కూడా. ఎత్తైనటువంటి కోటలు, బురుజులు. మందర పర్వతం అనేటువంటిది ఉన్నతమైనటువంటి, అంత ఎత్తైన మందర పర్వతంతో పోలుస్తున్నారు. వివిధైరపి నిర్విద్ధై శస్త్రోపేతై సుసంవృతై.
శక్తిభిశ్చావృతం తద్ధి విజిహ్వైరివ పన్నగై. ఆ కోటలకి గాని నగరానికి గాని ఉన్నటువంటి భవనాలన్నిటిలో కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఆయుధాలతో నింపాలో అటువంటి శస్త్ర అస్త్రాలతో నింపేశారు. వివిధైరపి అనేకమైనటువంటి, నిర్విద్ధై శత్రువుల్ని ఎదుర్కోవడానికి సాహసోపేతమైనటువంటి యోధులు పోరాడేటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో, శస్త్ర ఉపేతై శస్త్రములతో కూడుకుని ఉన్నటువంటి. శస్త్రములు అంటే మంత్రము లేకుండా ప్రయోగించే ఆయుధాలు, మంత్రించి ప్రయోగించేవి అస్త్రాలు. అవి వీరుల దగ్గరే ఉంటాయి. కాబట్టి ఏ విధమైనటువంటి శస్త్రాలు పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. శస్త్రోపేతై సుసంవృతై కూడుకుని ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా, భవనాలన్నీ కూడా పెట్టవలసినటువంటి ఆయుధాలతో నింపేశారు. అంతేకాకుండా శక్తిభిశ్చావృతం, ఆవృతం శక్తిభి, శక్తి ఆయుధాలతో అనేకమైనటువంటి బలాన్ని కలిగించేటువంటి శక్తి ఆయుధాలు, అంటే శత్రువుల్ని పడగొట్టడానికి ఎటువంటి శక్తి ఆయుధాలు అయితే ఉంటాయో, ఇది గదలో అవ్వచ్చు లేకపోతే బాణాలలో అవ్వచ్చు, శక్తి ఆయుధాలు అన్నింటిలోనూ ఉంటాయి. అటువంటి ఆయుధాలు ముఖ్యమైనటువంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రాంతాలలో సిద్ధం చేసి ఉంచారు. ఎలా ఉన్నాయి అవన్నీ కూడా అంటే, ద్విజిహ్వైరివ పన్నగై, పన్నగము అంటే సర్పం, ద్విజిహ్వైరివ పన్నగై, రెండు నాలుకలు కలిగినటువంటి, జిహ్వ అంటే నాలుక, ద్విజిహ్వైరివ రెండు నాలుకలు కలిగినటువంటి పన్నగముల వలె ఉన్నాయట ఆ శక్తి ఆయుధాలు. అంటే శక్తి ఆయుధం యొక్క అంచు ఎలా ఉంటుందంటే, రెండు నాలుకలు అలా బయటకు వచ్చినట్టుగా. మామూలుగా త్రిశూలం అంటే మూడు కొసలు కనిపిస్తాయి ఆ ఆయుధానికి, కానీ రెండే ఉంటే అది శక్తి ఆయుధం. అమ్మవారి యొక్క చేతిలో కూడా ఉంటాయి, శక్తి ఆయుధం కలిగి ఉంటుంది. అమ్మవారి యొక్క ఆ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు పరిశీలిస్తే ఇగో ఈ శక్తి ఆయుధం కనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే, ద్విజిహ్వైరివ పైన రెండు అలా ఆయుధం యొక్క కొసలు కనిపిస్తాయి. ఎలా ఉంటుందంటే పాము నాలుకల వలె ఉంటుంది, శత్రువుని అలా మింగేయడానికి. తల్పైశ్చాభ్యాసిక్తైర్యుక్తం సుశుభే యోధరక్షితం తీక్ష్ణాంకుశ శతఘ్నీభిః యంత్రజాలైశ్చ శోభితం. అనేకమైనటువంటి వీరులకి ఉపయోగపడేటువంటి, శత్రువుల్ని సంహరించేటువంటి అనేకమైనటువంటి శత్రుఘ్నులు, వందలాది శత్రుఘ్నులు. తీక్ష్ణాంకుశ, అంకుశ శతఘ్నీభిః యంత్రజాలైశ్చ, రకరకాలైనటువంటి యంత్రజాలములు. మనం ఏదో ఈ మధ్య మిషన్స్ వాడుతున్నాము, శత్రుఘ్న ట్యాంకులు వాడుతున్నాం, శతఘ్నులు వాడుతున్నాం అని మనం అనుకుంటున్నాం సైన్యంలో. మహాభారతం సమయంలోని ఈ శతఘ్నులు మొదలైనటువంటివన్నీ ఆ పేర్లు వాళ్ళు పెట్టుకున్నవి. యంత్రాలు కొంచెం పనిముట్లు ఆనాటి కాలానికి కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, ఇప్పటిలాగా ఉండకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక రకమైనటువంటి వాడుతున్నాం, అప్పుడు ఇంకా పవర్ఫుల్ గా ఉండేవి, అప్పుడు ఇంకా శ్రేష్టమైనటువంటివి కూడా ఉండి ఉండొచ్చు కూడా. కానీ పేర్లు మాత్రం ఆ భారతంలో వాడినటువంటి పేర్లని ఇప్పుడు కూడా వాడుతున్నారు, అవే తీసుకున్నారు సైన్యం. మంచి పదునైనటువంటి బలిష్టమైనటువంటి శత్రుఘ్నులు, శతఘ్న మిషన్లు, యంత్ర పరికరాలైనటువంటి యంత్రజాలైశ్చ శోభితం. సైన్యానికి నగర రక్షణకి నాలుగు వైపులా కావాలి, అవన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు యుధిష్ఠిరుడు. ఇంకా చెప్పాలంటే ఇదంతా ఎవరిదంటే విశ్వకర్మ చేసినటువంటి అద్భుతమైనటువంటి శిల్ప చాతుర్యం ఇది, ఆ శిల్ప నైపుణ్యం. శిల్పము అనే పదానికి అర్థం యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా అయితే వాడతామో దాన్ని శిల్పము అంటాం. శిల్పం అనే పదం ఎక్కడొచ్చినా కూడా మనం ఆధునికమైనటువంటి టెక్నాలజీ కిందకు వచ్చేస్తాయి. ఆయసైశ్చ మహాచక్రై సుశుభే తత్పురోత్తమం సువిభక్త మహారథ్యం దేవతా బాధవర్జితం. ఆయసైశ్చ, ఆయసము అంటే ఇనుము, ఆయసైశ్చ మహాచక్రై పెద్ద పెద్ద చక్రాలు, ఇనప చక్రాలు. అవి కూడా అనేకమైనటువంటి చోట్ల నగరంలో ఉత్తమమైనటువంటి ప్రాంతాలలో అవసరమైన సందర్భాలలో అవసరమవుతాయి అనుకున్నప్పుడు అక్కడ వాడటం కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి ఇనప చక్రాలను ఏర్పాటు చేసి ఉంచారు సిద్ధంగా. చక్రం కనుక్కోవటం అనేటువంటిది, ఆ వీల్ ఇన్వెన్షన్ అనేటువంటిది ఆనాటి కాలానికే ఉన్నది. మహాచక్రాలు అద్భుతం, ఇప్పుడు కనుక్కోవటం కూడా కాదు. ఆనాటి కాలంలోనే మహాభారతంలో అద్భుతంగా చక్రాలు వాడారని కాబట్టి మనం ఈ చక్రం దాన్ని చూసి మనం కనుక్కుని ఇట్లా వాడాలని కూడా తెలుసుకోవడం జరిగింది. ఎలాంటివి? ఆయసైశ్చ, ఇనప చక్రాలు వాడారు, చెక్కతో కూడా కాదు. ముందు మనం చెక్కతో చేసిన మనం చూస్తూ ఉంటాం.
గినప చక్రాలతో చేసినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో రకాలవి. సువిభక్త మహారథ్యం, అనేకమైనటువంటి రథాలకు ఏర్పాటు చేసినవి. పెద్ద పెద్ద ఇప్పుడు పూరి జగన్నాథ్ రథాన్ని నడపడానికి ఆ చెక్క, ఇనుము మొదలైనటువంటివన్నీ వాడి ఎన్నో రకాలైనటువంటి చక్రాలు తయారు చేస్తూ ఉంటారు. అట్లా ఏర్పాటు చేయబడినటువంటి మహాచక్రాలు ఆ వీధుల్లో చక్కగా అవసరమైన సందర్భాల్లో పెట్టడం జరిగింది. దేవతా బాధ వర్జితం, బాధ వర్జితం. అనేకమైనటువంటి దైవత సంబంధమైనటువంటి బాధలు లేకుండా శాంతియుతంగా ఉండేటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు అన్నీ కూడా అక్కడ విశ్వకర్మ నిర్మించినటువంటి ఇంద్రప్రస్థంలో మనం చూడవచ్చు. ఇదేమిటి, దేవతలు బాధ పెడతారా, దేవతా బాధ అంటున్నారేమిటి అంటే, దేవతల బాధ లేనటువంటి ప్రాంతంగా వాస్తు ప్రకారం చాలా పరిశుద్ధంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఇంద్రప్రస్థాన్ని రూపొందించాడు విశ్వకర్మ. మనకి మామూలుగా ఓం శాంతి 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 అని 3 సార్లు శాంతి మంత్రం చెప్తాం. 3 సార్లు ఎందుకు చెప్పాలి, 5 సార్లు ఎందుకు చెప్పకూడదు, ఒకసారి ఎందుకు చెప్పకూడదు అనుకుంటాం. 3 సార్లు చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, దైవికమైనటువంటి బాధలు, అలాగే రాక్షస సంబంధమైనటువంటి బాధలు, అలాగే స్వయంకృతాపరాధాలతో ఉండేటువంటి బాధలు తొలగిపోవడం కోసం అని చెప్పి 3 రకాలైనటువంటి పీడలు తొలగటం కోసం 3 రకాలుగా మనం శాంతులు చెప్పడం జరుగుతుంది 3 సార్లు. దైవ సంబంధమైనటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. గ్రహాల వలన కానీ, నక్షత్రాల వలన కానీ, లేకపోతే పిడుగులు మొదలైనటువంటి ఉల్కలు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటివి. ఎన్నో బాధలు ఉంటూ ఉంటాయి. అంటే వాటికి కూడా తట్టుకుని నిలబడగలిగినటువంటి అద్భుతమైనటువంటి భవనం. పిడుగుపడింది, ఎన్నో రకాల ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. అంతెందుకు తుఫాన్ వస్తే, లేకపోతే భూకంపం వచ్చింది, భూకంపం వచ్చిందంటే ఎన్నో ప్రాంతాలలో నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఇటువంటి ప్రాంతాలను మాత్రం కొన్ని భవనాలు చూడండి, వాటికి కూడా తట్టుకునేటువంటి విధంగా నిర్మించడం టెక్నాలజీ. ఎన్ని భూకంపాలు వచ్చినా సరే ఈ భవనాలు చెక్కు చెదరవు అనే విధంగా నిర్మిస్తూ ఉంటారు. అట్లా మానవ సంబంధమైన, రాక్షస సంబంధమైన, దైవ సంబంధమైనటువంటి పీడలు ఏవైతే ఉంటాయో, బాధలు ఏవైతే ఉంటాయో, అటువంటి వైపరీత్యాల నుండి తట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఇంద్రప్రస్థ పట్టణంలో విశ్వకర్మ అద్భుతమైనటువంటి భవనాలు, నగర నిర్మాణాన్ని చేశాడు అని ఈ ఒక్క విషయంలో మనం నిరూపితం అవుతూ ఉంటుంది. దేవతా బాధ వర్జితం విరోచమానం వివిధై పాండురైర్భవనోత్తమైః తత్ప్రవిష్టప సంకాశం ఇంద్రప్రస్థం వ్యరోచత. విరోచమానం వివిధై పాండురైర్భవనోత్తమైః. తెల్లగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి భవనం, ఉత్తమమైనటువంటి అనేక భవనాలు, రకరకాలైనటువంటి భవనాలు, చక్కగా మేఘాలు ప్రకాశవంతంగా ఉన్నట్టుగా ఉన్నాయి. తత్త్రివిష్టప సంకాశమింద్రం ప్రస్థం వ్యరోచత. అద్భుతమైనటువంటి ఆ ఇంద్రప్రస్థాన్ని చూసి ప్రజలందరూ ఆహా ఓహో అనుకుంటున్నారు, చాలా సంతోషిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. మేఘ బృందమివాకాశే విద్ధం విద్యుత్ సమావృతం అన్న. అలాంటి భవనంలో ధర్మరాజు ప్రవేశించబోతున్నాడు, అలాంటి నగరంలో ప్రవేశించబోతున్నాడు. మేఘ బృందము అనే పదానికి అర్థం బృందము అని అర్థం. వా అన్నా ఒకటే, బా అన్నా ఒకటే. మేఘ బృందమివాకాశే, అనేకమైనటువంటి మేఘాల యొక్క గుంపులు ఆకాశంలో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటే చూడశక్తి, హాయిగా చూడటానికి ఆహ్లాదకరంగా ఎలా ఉంటుందో, మేఘ బృందమివాకాశే విద్ధం విద్యుత్ సమావృతం. ఆకాశంలో మేఘాల గుంపుల మధ్యలో ఒక్కసారి విద్యుత్ సమావృతం. విద్యుత్ అంటే మెరుపు. ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, ఆ నల్లటి మేఘాల మధ్యలో తెల్లటి విద్యుత్ కాంతి ఎలా ఉంటుందో, ఇక్కడ ఖాండవ ప్రస్థంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంద్రప్రస్థ నగరం అనేటువంటిది ఆ విధంగా ప్రకాశిస్తున్నది. తత్ర రమ్యే శివే దేశే కౌరవ్యస్య నివేశనం. అయితే అటువంటి ఖాండవ ప్రస్థంలో, ఆ ప్రదేశంలో విశ్వకర్మ కట్టినటువంటి ఇంద్రప్రస్థం కౌరవ్యస్య నివేశనం. కౌరవ్యస్య అనే పదానికి అర్థం కురురాజైనటువంటి యుధిష్ఠిరుని యొక్క నివేశనం, భవనం. అసలైనటువంటి ప్రధాన భవనం నగరానికి ఎటువైపు ఉండాలి? యజమాని యొక్క గది, యజమాని మామూలుగా ఇల్లు కట్టుకున్నామంటే యజమాని యొక్క గది ఎటువైపు ఉండాలి? ఈశాన్యమా, నైరుత, ఆగ్నేయమా, వాయువ్యం? నైరుతిలో ఎత్తుగా ఉండాలి, నైరుతిలో. అలాగే
ఆ గృహస్థుని యొక్క ఇంటి యజమాని యొక్క గది పడుకునేటువంటి ప్రదేశం అక్కడే ఉంటూ ఉంటాయి. కాబట్టి వాస్తు ప్రకారము వాస్తు రీత్యా ఆ నగరానికి ఎటువైపు ఈ యుధిష్ఠిరుని యొక్క భవనం ఉంటే మంచిదో విశ్వకర్మ ఆ విధంగా కౌరవ్యస్య నివేశనం యుధిష్ఠిరుని యొక్క భవనానికి శివే మంగళకరమైన ప్రదేశంలో శివే దేశే అన్నాడు. శుభకరమైన మంగళకరమైన ప్రదేశంలో రమ్యమైనటువంటి ప్రాంతాన్ని ఎంచుకుని అద్భుతమైనటువంటి భవనాన్ని తీర్చిదిద్దాడు. ఎలా ఉందయ్యా అంటే అది ఇగో పైన చెప్పినట్టుగా ఉంది. ఆకాశంలో అలా నీలి రంగులో ప్రకాశించేటువంటి ఆకాశంలో మేఘాల గుంపులో, ఎందుకంటే చుట్టుపక్కల కట్టినటువంటివన్నీ కూడా మేఘాల గుంపులాగా ఉన్నాయి. కొన్ని మేఘాలు తెల్లగా ఉంటాయి. ఈ భవనాలు ఎలా ఉన్నాయో అంతకుముందే చెప్పాడు. తెల్లగా ప్రకాశిస్తున్న భవనాలు అంటే ఇక్కడ మేఘాలు వర్షం అయిపోయిన తర్వాత మేఘాలు తెల్లగా ఉంటాయి. తెల్లటి మేఘాలు. మీరు ఎప్పుడైనా కొండల పర్వతాల పైకి వెళ్తున్నప్పుడు ఒక్కోసారి మబ్బులు అలా కింద కనిపిస్తూ ఉంటాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ లేకపోతే మేఘాలయం, షిల్లాంగ్, అస్సాం ఇట్లాంటి ప్రదేశాలు ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెల్లటి మేఘాలు కింద అలా పయనిస్తూ ఉంటాయి. అలాంటి మేఘాల గుంపు అంటున్నాడు. మేఘ బృందమివాకాశే, దాంట్లో ఒక్కసారి మెరుపు మెరిస్తే విద్యుత్ సమావృతం ఎట్లా ఉంటుందో అట్లాంటి రమ్యమైనటువంటి భవనాన్ని నిర్మించాట యుధిష్ఠిరుడి. అంత అద్భుతంగా ఉంది. వీటి మధ్యలో అనేక భవనాల సముదాయం మధ్యలో ధర్మరాజు యొక్క భవనం అంత అత్యద్భుతంగా ఉంది. శుశుభే ధన సంపూర్ణం ధనాధ్యక్షయోపమం. ధనాధ్యక్షుడు అంటే ధనానికి అధ్యక్షుడు ఎవరు? కుబేరుడు. ధనాధ్యక్షయోపమం. ధనాధ్యక్షయోపమం అంటే గృహం, ఆయన యొక్క నివాసం, కుబేరుడి యొక్క నివాసం ఎలా అయితే ఉంటుందో అట్లాగే ధన సంపూర్ణం. ఇక్కడ ధర్మరాజు యొక్క గృహం అంతా కూడా ధనంతో సంపూర్ణంగా నిండి ఉన్నది. సుశుభే ధన సంపూర్ణం. శోభాయమైనటువంటి చక్కటి రత్నం, వజ్ర వైఢూర్య మాణిక్యాలతోనూ అనేకమైనటువంటి బంగారు నాణాలతోనూ ధనరాశులతోనూ మొత్తం సంపూర్ణంగా నిండి ఉంది ఈ కౌరవ్యుని యొక్క నివేశనం, ధర్మరాజు యొక్క భవనం. ఎలా ఉంది అంటే ధనాధ్యక్షుడైన కుబేరుడి యొక్క గృహంలాగా ఉంది. అంత ప్రకాశిస్తూ తత్రాగచ్చం ద్విజారాజన్ సర్వవేద విదాంబరా. సర్వవేద విదాంబరా. వేదవిత్ అంటే వేదము తెలిసినవాడు, వరాహ అంటే శ్రేష్ఠుడు, అంటే వేద జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి ద్విజాన్ గచ్చన్ మహారాజా. ద్విజాన్ అంటే బ్రాహ్మణుడు. వేద విద్య తెలిసినటువంటి వాళ్ళల్లో శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా తత్ర ఆగచ్చంతి. తత్ర ప్లస్ ఆగచ్చంతి, తత్రాగచ్చంతి. ఆ పట్టణాన్ని చూడటం కోసం బ్రాహ్మణులు ఇక వరుసగా అనేక ప్రాంతాల నుంచి రావడం మొదలుపెట్టారు. సామాన్యులు కూడా కాదు, అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన ఘనాపాఠీలందరూ కూడా బ్రాహ్మణులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారట. ఖాండవ ప్రస్థం, అప్పటిదాకా అరణ్య ప్రాంతంలాగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఇప్పుడు ఇంద్రప్రస్థ రాకతో బ్రాహ్మణులందరూ వచ్చారు. ఎక్కడైతే బ్రాహ్మణులు అడుగు పెడతారో అక్కడ సిరి సంపదలకి లోటు ఉండదు. నివాసం రోచయంతి స్మ సర్వభాషా విదస్తథా. నివాసం రోచయంతి. ఇక బ్రాహ్మణులు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకో చోటికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. నివాసం రోచయంతి స్మ. ఇక ఇక్కడే ఉందాం, మనం ఇక్కడి నుంచే మన కార్యకలాపాలు సాగించుకుందాం, ఇక్కడే హాయిగా యజ్ఞాలు యాగాలు చేసుకుందాం అనుకుని అక్కడే హాయిగా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళకు. ఎట్లాంటి వాళ్ళు? సర్వభాష విదస్తథా. ఇది బ్రాహ్మణులే కాకుండా సకల భాషా కోవిదులైనటువంటి పండితులు, ప్రతి భాషలలోనూ ఆరితేరినటువంటి పండితులు ఉంటారు. ఒక్కొక్కళ్ళకి 20 భాషలు 30 భాషలు నేర్చుకున్నటువంటి వాళ్ళు. అట్లాంటి సకల భాషా కోవిదులైనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసించడానికి ఇష్టపడుతున్నారట. ఇంద్రప్రస్థంలో ఉందా, ధర్మరాజు చూసుకుంటాడు హాయిగా. అక్కడ పండితుల్ని గౌరవిస్తూ ఉంటారు, అక్కడికి వెళ్దాం అని బ్రాహ్మణులు వస్తున్నారు, భాషా పండితులు వస్తున్నారు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి వర్తక వాణిజ్యం చేసేటువంటి సముదాయం అందరూ వచ్చేస్తున్నాయి. వణిజశ్చాయయుస్తత్ర. యయు అంటే వెళ్ళటము రావటం. వణిజశ్చా యయుస్తత్ర వణిజశ్చ అయయుస్తత్ర పాస్ట్ టెన్స్ లో ఇచ్చారు అక్కడ. వణిజ వణిక్ శబ్దం.
వణిజౌ వణిజ అనేది బహువచన వాచకం. అంటే వర్తక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, మంచి బిజినెస్ పీపుల్ అంటాం కదా, అట్లా. అటువంటి వ్యాపారస్తులు ఎంతో మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? నానాదిభ్యో ధనార్థిన. నానా దిక్, దిక్ అంటే డైరెక్షన్. నానా దిక్ అంటున్నారు. నానాదిభ్యో, అన్ని దిక్కుల నుండి కూడా, అష్టదిక్కుల నుండి, అనేకమైనటువంటి ప్రాంతాల నుండి ఎందుకు వస్తున్నారయ్యా? ధనార్థిన. ధన ప్లస్ అర్థిన, ధనాన్ని ఆర్జించడం కోసం అని చెప్పేసి ఇక్కడికి, ఈ ఇంద్రప్రస్థపురానికి అనేకమైనటువంటి వ్యాపారస్తులందరూ వచ్చి ఇక్కడ చేరుకుంటున్నారు. బ్రాహ్మణులు, భాషా పండితులు, వర్తక వాణిజ్యం చేసుకునేటువంటి వాళ్లే కాకుండా సర్వశిల్ప విదస్తత్ర. శిల్పవిత్ అన్నాడు. శిల్పవిత్ అంటే శిల్ప జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు. శిల్పాలంటే ఊరికినే రాత్రితో శిల్పాలు చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు అక్కడ. ఇందాలే మనం చెప్పుకున్నాం, శిల్పము అనే పదం వచ్చింది అంటే టెక్నాలజీ అని పదం. సైన్స్ అండ్ టెక్నాలజీ, సమస్తమైనటువంటి శాస్త్రాలలో నిపుణులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి చేరుకుంటున్నారు ఆ ఇంద్రప్రస్థానికి అని అర్థం అక్కడ. అంతేగాని రాడు కొట్టుకుని జీవించేవాడు కాదు శిల్పశాస్త్రం. శిల్పము అంటే ఇప్పుడు మీరు డిక్షనరీ చూసినా కూడా టెక్నాలజీ, ఇంజనీరింగ్, బీటెక్ ఏవైతే చదువుతూ ఉంటారో వాళ్ళంతా ప్రాచీనమైన భాష, దాన్ని ప్రయోగించాలంటే శిల్పశాస్త్రం. సర్వశిల్ప విదస్తత్ర, అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తత్ర వాసాయాభ్యాగమం సదా, అక్కడ నివసించడానికి వస్తున్నారట. అనేకమైన శాస్త్రాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, శిల్పశాస్త్ర పండితులందరూ కూడా అక్కడికి వచ్చి వాసాయాభ్యాం, వాసం అంటే నివాసం కోసం వచ్చి ఉంటున్నారు. అట్లాంటి అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాడు. అంటే ఒక రాజధాని నిర్మించాము అంటే అనేక ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ నివసించడానికి అనువుగాను ఉండాలి, ఇష్టము పడాలి, వాళ్ళకి నివసించడానికి ఎటువంటి ఇబ్బంది రాకుండాను ఉండాలి. వాణిజ్యానికి కూడా ఇప్పుడు చూడండి, మనం రాజధాని కట్టాము అంటే రకరకాలైనటువంటి దేశాల నుండి వచ్చి మా కంపెనీ పెట్టుకుంటాం, మేము ఇక్కడ పెట్టుకుంటాం, కార్ల కంపెనీ పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటామని వచ్చేస్తుంటారు. అట్లా రకరకాల ప్రాంతాల వాళ్ళు. అలాగే ఉద్యానాని చ రమ్యాణి నగరస్య సమంతతః. నగరస్య సమంతతః, సమంతతః అనే పదానికి అర్థం ఏంటంటే చుట్టూతా అన్నట్టు. నగరం చుట్టూతా ఎక్కడ ఏ ప్రదేశంలో ఏది ఉండాలో అవన్నీ సెట్ చేశాడు విశ్వకర్మ. రమ్యమైనటువంటి ఉద్యానవనాలు పెట్టాడు. చక్కగా సుందరంగా సాయంత్రం పూట ఆహ్లాదంగా తిరగటానికి వృద్ధులు గాని, చిన్నపిల్లలు గాని, లేకపోతే ఆ శ్రమపడి అలసటని పోగొట్టుకోవడానికి ఉండేటువంటి కొంతమంది శ్రామికులు ఉంటారు, బాధను తొలగించడానికి. వాళ్ళకి రమ్యమైన సుందరమైన ప్రాంతాలు తిలకించడం కోసం, అలాగే యువకులు హాయిగా ఆహ్లాదంగా విహరించడానికి ప్రదేశాలు, ఇవన్నీ కూడా నగరంలో సమంతత, ఒక చోట కాదు, అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉండాలో ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేశాడు ఖాండవ ప్రస్థంలో. అలాగే అనేకమైనటువంటి వృక్ష జాతులు, ఏమేమి వృక్షాలు ఎలా ఉన్నాయనేటువంటివన్నీ కూడా 2-3 శ్లోకాలలో వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. ఆమ్రైరామ్రాతకైర్ నీపైరశోకైశ్చంపకైస్తదా పున్నాగైర్నాగపుష్పైశ్చ లకుచైః పనసైస్తథా శాలతాలతమాలైశ్చ బకులైశ్చ సకేతకైః మనోహరైః సుపుష్పైశ్చ ఫలభారావనామితైః. ఫలభారంతో అంటే పళ్ళ యొక్క భారంతో చెట్టు నిండా పళ్ళే, ఇంకేముంటుంది, పై వంగిపోతూ ఉంటాయి కొమ్మలన్నీ. దాన్నే అవనతము అంటారు. అవనతం అంటే వంగి ఉండటం. ఫలభారంతో ఆ వృక్షములన్నీ కూడా అలా వంగి ఉన్నాయట, హాయిగా అందుకుని కోసుకోవడానికి వీలుగా. అవన్నీ కూడా రకరకాలైనటువంటి పుష్పాల యొక్క వృక్షములు, ఫలముల యొక్క వృక్షాల యొక్క పేర్లను ఇచ్చాడు ఇక్కడ. ఆమ్ర వృక్షము మొదలైనటువంటివన్నీ. ఆమ్ర వృక్షం అంటే మామిడి పండ్ల యొక్క వృక్షములు. ఆమ్రైః ఆమ్రాతకైః నీపైః అశోకైః చంపకైః, చంపక వృక్షము, అశోక వృక్షము, నీప వృక్షము మొదలైనటువంటివి. పున్నాగ వృక్షము, పున్నాగైర్నాగపుష్పైశ్చ, నాగపుష్ప వృక్షము. లకుచైః పనసైస్తదా, లకుచ వృక్షము, పనస వృక్షములు మొదలైనటువంటివి. శాల తాల తమాలైశ్చ, శాల వృక్షము, తాళ వృక్షము.
శాల వృక్షములు అనేటువంటివన్నీ కూడా బాగా హిమాలయాల్లో ఎత్తుగా పెరిగేటువంటి వృక్షాలు ఇవన్నీ కూడా. తాళ వృక్షము అంటే తాడి చెట్టు, తమాల వృక్షము తమలపాకులు మొదలైనటువంటివన్నీ, బకులైశ్చ సకేతకై, కేతక వృక్షములు, బకుల వృక్షములు మొదలైనటువంటివన్నీ వృక్షములు కూడా పుష్పించేవి పుష్పిస్తున్నాయి, ఫలించేవి ఫలిస్తున్నాయి. మనోహరమైనటువంటి సుపుష్పాలతో ఫలభారాలతో ప్రకాశిస్తున్నాయి సుందరమైనటువంటి వృక్షాలన్నీ కూడా ఆ ప్రాంతంలో. ప్రాచీనామలకైర్లోధ్రైరమ్యే లోధ్రైరంకోలైశ్చ సుపుష్పితైః జంబూభిః పాటలాభిశ్చ కుబ్జకైరతిముక్తకైః కరవీరైః పారిజాతైరన్యైశ్చ వివిధైర్ద్రుమైః నిత్య పుష్ప ఫలోపేతైః నానా ద్విజగణాయుతైః. ఇవి కూడా వృక్ష జాతుల్ని ఇంకా వర్ణించారు. ప్రాచీన ఆమలకం, ఆమలకై అంటే విసిరి చెట్లు మొదలైనటువంటివన్నీ. ప్రాచీనామలకము అంటే పాతకాలం నాడు వాడేటువంటి ఆధునికమైనటువంటి విసిరికాయ కాదు, ప్రాచీనమైనదే అని అంటున్నమాట. అప్పుడు కూడా ప్రాచీనం ఉంది, ఆధునికము ఉంది. ప్రాచీనామలకై లోధ్రై అంకోలైశ్చ సుపుష్పితై, ఇవన్నీ కూడా ఏ విధంగా ఏ సమయానికి ఎలా కాయాలో ఎలా పుష్పించాలో అలా పుష్పిస్తున్నాయి. జంబు వృక్షము, పాటలాభిశ్చ పాటల వృక్షము, కుబ్జకై కుబ్జ వృక్షము, అతిముక్తకై కరవీరము, పారిజాతము, పారిజాత వృక్షము, కరవీర వృక్షము మొదలైనటువంటివన్నీ కూడా అన్యేశ్చ, ఇవే కాకుండా అనేకమైనటువంటి వృక్షాలు, వివిధై ద్రుమై, ద్రుమము అంటే వృక్షం, వివిధమైనటువంటి వృక్షాలన్నీ కూడా నిత్య పుష్ప ఫలోపేతై, ప్రతి నిత్యము కూడా చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ నానా ద్విజగణాయుతై, ద్విజగణాయుతై బ్రాహ్మణోత్తముల చేత ఆ పుష్పాలు ఈ ఫలాలు సద్వినియోగం కావించబడుతూ ఆ నగరంలో చాలా అందంగా తీర్చిదిద్దబడ్డాయి ఈ వృక్ష జాతులన్నీ కూడా. వృక్షములు అలాగే పశువులు ఏమున్నాయి కూడా తర్వాత చెప్తాడు. ఆ తర్వాత ఇంకా దాదాపు ఒక 20 శ్లోకాలు ఈ నగర వర్ణన ఉన్నది. ఇంకా రేపటి భాగంలో అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. మత్తబర్హిణ సంఘుష్ట కోకిలైశ్చ సదామలై, ఇక అన్ని పక్షులు మృగములు మొదలైనటువంటివన్నీ అంటే వృక్ష సంపద, పశు సంపద, పైన చెప్పినవన్నా అసలైనటువంటి ధనధాన్యాలు చెప్పుకుంటూ వచ్చాడు వ్యాసుడు. ఎంత ప్లానింగ్ చూడండి, ఒక నగరాన్ని కావలసినటువంటివన్నీ కూడా ఇవన్నీ సంపదలే. వృక్ష సంపద ఉండాలి, పశు సంపద ఉండాలి, ధనధాన్యాలు ఉండాలి, ఆయుధాలు ఉండాలి, ఇవన్నీ వర్ణించుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కటి ఇంపార్టెన్స్ ప్రకారం, ప్రియారిటీ ప్రకారమే వస్తున్నాడు. నగర నిర్మాణానికి కావలసిన ప్లానింగ్ అంతా కూడా మనకి ఆధునికమైనటువంటి కాలంలో వరుసగా ఎలా ఉండాలో వాటికి ప్రయారిటీ ఇస్తూ చెప్పుకుంటూ వెళ్ళాడు వ్యాసుడు గారు. ఒక రాజధాని నిర్మాణానికి రోల్ మోడల్ గా మనం చెప్పుకోవచ్చు ఈ అధ్యాయాన్ని. ఇంకా చెప్పాలంటే ఇంద్రప్రస్థ నగర నిర్మాణాన్ని ఒక రోల్ మోడల్ గా మనం చెప్పుకోవచ్చు. దీని మీద ఎన్నో రీసెర్చ్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ చేసేటువంటి అవకాశాలు కూడా మనకి యువతీ యువకులకు మనకి అవకాశం కల్పిస్తుంది ఈ అధ్యాయం. ఇంకా ముందు ముందు ఈ సుందరమైనటువంటి ఇంద్రప్రస్థం గురించి రేపటి అధ్యాయంలో ఇవన్నీ మనం చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.